అమ్మ జీవితం. పనికత్తనేమో గొడ్డు చాకరి. కనీసం ఇంటికి పోయి పిల్లలతో సంతోషంగా ఉందాం అనుకుంటే సంతోషంగా ఉండడు ముచ్చట పక్కా పెట్టు. దాన్ని చూస్తేనే ఉన్న సంతోషం పోతాను. అమ్మ జీవితం. అయినా నా సగం జీవితం దానికి కాపలాగా కూడా సరిపోతుంది. తక్కువ పని కాలే ఉన్నావానే నిన్నేనే కొన్ని మంచిలు పట్టుకొని బయటికి రా. ఈ మొగోడు పెద్ద పైగల్లా పనిచేసి వచ్చిండని నాకు మంచి నీళ్ళు తెచ్చిస్తారు. చెప్పు కాదే పిలుస్తాండి నత్తలే అనే లోపల ఏం చేస్తానే చెవులు గీత మందమేనా ఏంది? నీ లెక్క ఖాళీ ఉన్నానే ఏంది? లోపల మేకప్ వేసుకునే దానికి టైం పట్టింది. అయినా కనబడతలేదా ఇంత అందంగా రెడీ అయినా? కాదే నువ్వు మేకప్ వేసుకుంటే గోడకు సున్న వేసినట్టే ఉంటది. అయినా పెళ్ళైన కొత్తలో మేకప్ వేసుకుంటే సోకు అంటారే. పెళ్ళే 5 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి కూడా ఎత్తాను అంటే దాన్ని పిచ్చి అంటారే. పిచ్చి ముఖం తానా ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? గోడకు సున్నం ఎత్తనే కదండి గోడ అందంగా ఉండేది. అట్లనే మా ఆడోళ్ళకి మేకప్ ఎత్తనే అందంగా ఉండేది. అబ్బా గిన్నెలో నిజం ఒప్పుకున్నవే. నీకు అవార్డు ఇవ్వాలి. ఎందుకు ఎరికేనా? ఆడోళ్ళు అందంగా ఉన్నారని ఈ ప్రపంచంలో చెప్పిన ఏకైక ఆడదానివి నువ్వేనే. ఏంది బుంగముది పెడతానా? ఇప్పుడు బుంగముకుందానా? అయినా నువ్వు బుంగముది పెట్టినావని ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నాడు ఒప్పుకోవాలి. ఏంది అస్సలు ఒప్పుకోను నేనైతే. ఒప్పుకోక బిడ్డ, ఏదో ఒక రోజు తినే బువ్వాల మందు పెట్టి చంపుతా. అప్పుడు దెబ్బకే నువ్వే ఒప్పుకోవాలి. నీ అక్క సచ్చినాక ఎట్లా ఒప్పుకుంటానే? అమ్మో ఇది చంపుతుంది. ఆయన దీంతో నాకెందుకు తీలొల్లి. గింత అందంగా నువ్వెట్లా పుట్టినావు అసలు? హీరోయిన్గా ట్రై రాదే? అట్లా రా బిడ్డ దారికి. అవును పొలం కాడిపై తొందరనే వచ్చినావు. అక్కడ ఏమైనా పని చేసి వచ్చినావా లేకపోతే పడుకొని వచ్చినావా? అబ్బో మీ అయ్యాడేమో పరుపుల మంచం వేసినట్టు పండుకొని వచ్చినావా అని అడుగుతానవా? నీ అక్క బరిగందుకొని చంపుతా. బర్రె ముఖం దానా. ఏంది నన్ను కొడతావా నల్ల ముక్క పొడా? నా విషయ చూడరా ఏమైతుందో. ఏం చెప్తావే? ఓ అన్నా ఇంత అందమైన పిల్లని ఎట్లా కొట్టబుద్దనా? కొంచెం ఇజ్జత్ ఉండాలి నీకు. ఓ అన్నా ఇంత అందమైన పిల్లని ఎట్లా కొట్టబుద్ది అవుతుంది అన్న? ఇజ్జత్ అనిపిస్తలే నీకు? జోకులు చేయకు, మనకు కొంచెం ఇజ్జత్ ఉన్నారా? అవునరా, వీడు గింత అందమైన పిల్లని కొడతానంటే నిజంగానే వీనికి ఇజ్జత్ లేదురా. గంత ఇజ్జత్ కల్లోడు అయితే నన్నెందుకు కొట్టు? అయితే కానీ చికెన్ షాప్ ముంగడికి కుక్కలు ఉరికొచ్చినంటే జప్పు ఉరికొచ్చి కానీ ఇద్దరు. ఆహా కాదే, చికెన్ షాప్ లోకి వెళ్ళి కోడి ఇప్పుడు బయటకు వస్తుందా అని చూస్తానా. ఎందుకురా బూర్వీకడానికా? కాదు కోసుక తినడానికి. బోర్వారి ఊళ్ళో నీకు ఏ కోడు లేదారా? నా కోడి మీద పడ్డావు. అయినా ఊళ్ళో ఇంటికో దేశవాళి కోడి ఉన్నది, నీ కన్ను నా బయలుదేరి కోడి మీద పడ్డది. అదే అన్న, ఊరు మొత్తం దేశవాళి కోళ్ళు ఉన్నాయి, నీ ఒక్క దగ్గర బయలుదేరి కోడి ఉంది. కాపుకొని తింటే మాత్రం కమ్మగా ఉంటది. మీ ఆకలి తీరాలంటే పందెం కోళ్ళు పెట్టినా మీకు సరిపోవురా. నడువురి నా కుప్పగా నడువురి. అందరి కళ్ళు నా పిల్ల మిన్నే ఇలా కళ్ళని కాకులు ఒడవా. నడు సపడే నాడు. ఏమో ఇంకా నిలబడ్డావు. నడు. ఆంటీ ఓ ఆంటీ ఉన్నావా లేవా? ఏంది పిల్లగా ఇట్లా వచ్చినావు? ఏం లేదా ఆంటీ, మంచిగా ఉన్నారా లేదా చూసిపోదామని వచ్చిన.
ఏ మంచిగానే ఉన్నది. అయ్యో ఏమైందా ఆంటీ? ఇంట్లో ఒక్కదానివే ఉన్నావా? ఎవ్వరు లేరా? ఎందుకురా ఇంట్లో ఒక్కతుంటే ఇంట్లో కిరాయిస్తావారా? అయ్యో అంకుల్ నువ్వు ఇక్కడనే ఉన్నావా? లేవనుకున్నా. అయ్యో నేను ఉంటారు అందైతే అన్నట్టున్నది. మరి దెంకపో నారు ఊళ్ళకెళ్ళి నువ్వు ఊళ్ళకెళ్ళిపోతే ఊరు మొత్తం నీ కొంపల్లో ఉంటది. ఓరు వారి ఇంతకు నువ్వు ఎందుకు వచ్చినావురా? నేనా పాల కోసం వచ్చిన అంకుల్. ఓ అవునారా, పాల కోసం వచ్చినావా? ఇడదా బర్రెలు ఇన్నే ఉన్నాయి, పిండిస్తుందా? అవునా అంకుల్, అత్త నాకు खत्म बाय बाय टाटा गुड बाय गया దర ఎటు వచ్చినావురా? పాలకు వచ్చినావారా? పిండాలనా? ఈసారి తొడ విన్నరా వస్తే అది విన్నుతావు. అక్క ఊరు మొత్తం పోరీలే, ఒక్క ఆంటీ లేదా? చల్లగుండి ఎట్లా చేసాను, ఒక్క ఆంటీని స్టడీ చేయాలి. శంకర్ గారు లేనప్పుడు పోవాలిరా ఆంటీ దగ్గరికి. నడుపుకుని అందుకున్నాం. శంకరాని ఇంటికి వేస్తాను. గవాన్ ఇంటికి ఎందుకురా? వాడు ముఖం చూస్తే 4 రోజుల వరకు కల వేస్తాడు వాడు. గవాన్ కోసం ఎవడు పోయినరా? ఊరు మొత్తం అందమైన అంటే వాళ్ళ పెళ్ళమే గారా, అందుకే పోయినరా. అమ్మతోడు మనవులు అంటున్నారా? కొండ ముచ్చంకర్ గారికి పెళ్లి కూడా అయినారా? ఎట్లయినా ఆంటీని సెట్ చేస్తారా? నేను చూడు, అరే అటు మొక్కడం మీరు రావద్దు, ముందే చెప్తానా? నాకు మీకు కొత్త గడవది. సపరేట్ వరి నేను చూసుకుంటా, మీరు వరికి అంతే. వరి నేను చూసుకుంటా. వరి ఆంటీ ఎట్లయినా సెట్ చేసుకోవాలి అలా. అరే రావణ్గా తొందర రారా, నువ్వు ఆంటీని సెట్ చేసుకోవాలరా. శంకర్ గారు పెళ్లి చేసుకున్నారట్రా, ఇన్ని రోజులు పడితే తెలియదు. తొందర రా నువ్వుదా. అమ్మ చూడు అంటున్నా. ఆంటీ ఉన్నది కాదురా, ఉన్నదిరా ఆంటీ. తొందర పోయి చెడి చేసుకోవాలి పారా. నువ్వు చేసేది ఏం లేదు, శంకర్ అని పక్క పట్టుకోకు. నేను మన పిల్లల్ని పట్టుకొని పోతా. ఆంటీ ఎట్లయినా చెడి చేసుకోవాలి. సహాయం చెప్తావు బరాబరి మొత్తం ఆంటీ లేపబడతా. సరే పడుకో, ఏముందిలే ఇంకా. అగో ఎడిపోతానవే? మార్వాణం పోతానా? నేనెటు పోతే నీకెందుకు? ఎందుకే అంత కోపం? బాత్రూమ్ పోతానని చెప్తే అయిపోతుంది కానీ. నీ అక్క మన దగ్గర ఊరు నువ్వు ముచ్చలు పెట్టు. ఆంటీ ఉన్నదా లేదా? ఒక లోపల జొర్రన్నా మరి సపరేట్ అక్క ఇంత బయటికి వెళ్ళదు. ఓ ఆంటీ సొర్రన్న మరి లోపలికి. గడగడ అంటుంది కడుపులంతా. అగో లోపల బాత్రూమ్ అన్న పోయేస్తా, పోయించినాక లేకపోతా. అదే పని. ఊరు వారి ఏం చేస్తారా? నా పిల్లం బాత్రూమ్ పోయినప్పుడు నువ్వేం చేస్తారా లోపల? వస్తాయి. అరే ఆవురా, దూరం తీయలే. ఇద్దరు ఏం చేస్తారా? నాకు ఆగమైతుంది కొడుక. అయ్యో నా జీవితం. తీయే. అరే ఆవురా నువ్వు కనివి.
అమ్మా పని చేసుకుంటాండి ఏంద్రా నీ తొల్లి సౌలేంద్రా రే ఏం చెప్తున్నావురా నా పిల్లలతో లోపల? అరే నా పిల్ల అనుకుంటారా ఏమనుకుంటున్నావురా? అరే వసే నువ్వేం చేస్తానవే? దీనికి ఇక్కడ డోర్ కొడతాడు చీట్ల పట్టిందా? నేనేం చేస్తాను? నాకు అర్థం కాదు. నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళినా అసలు లోపల ఉన్నదానివి. ఏంద్రా ఎప్పటికి నీళ్ళు పాయకాడు కూడా చక్క పోనీయవారా? తీసుకోని పైసలు ఏందిరా ఇది? పాయకాడు కూడా పోనిస్తాను. పైసల కోసం ఓరి వారి నా పైకానే ఉన్నా సూల కంప్లెక్స్ అనుకుంటున్నావారా? పోడా ఎక్కడైతే అంది పోయినా పైసలు కూడా తీసుకోవారా నువ్వు? ఓరి వారి ఇదంతా కాదు కానీ వసై నువ్వు లోపల ఏం చెప్తాలే? వాడిని ముచ్చట పక్క పెట్టు గాని మాట్లాడతా అంటే అర్థాను అంత పిచ్చి పిచ్చి చేస్తాను. ఏం పుట్టింది నీకు? వాడు రూడప్ప పీకేదే ఉన్నది కానీ హైదరాబాద్ కానీ శంకర్గా నేను దుబాయ్ పోయి మొన్ననే వచ్చిన. నువ్వు పెళ్లి చేసుకొని 5 ఏళ్ళు అవుతుందట. అప్పని చెప్పాడు వరకు వారి నా ముచ్చట నీకెందుకురా? దేనికైనా టైం రావాలరా? ఇజ్జతి ఊళ్ళోనే పోయింది అనుకున్నా, దుబాయ్ లో కూడా పోయిందా? దగ్గరకు వస్తే దూరం పోతివి. ఇట్లనే అవుతుంది మరి. అక్కడ వేడే లేదా చెక్కెక్కని చెత్తది. అందుకే దూరం పోతాండు. లోపలేం లేదు డొల్లా. ఓరి వారి నువ్వు పోయినంత దూరం నేను పోయినారా? కాదురా, ఏరుకొని తినేటోడు ఎంబడి గీరుకొని తినేటోడు పడ్డట్టు నువ్వేంద్రా నా ఎంబడి పడతాను? ఉన్న ముచ్చట అంటే ఉలుకు ఎక్కువ అయినట్టు ఇప్పుడు ఆయన ఏం తప్పు మాట్లాడినా ఆయన మీద కొరుతాను. తప్పు ఉన్నారా? వాడు అసలే బరక తక్కువ మాటలు మాట్లాడుతుంటే ఇంకా వాని కొత్త బరుకుతాను ఏందే? దౌడపని చంపుతా. నా ఆంటీ మీద చేసేస్తావరా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు? నరికి కివా కొడదామనుకున్నాను. ఏంది వాడు ఏం మాట్లాడతానే? నా ఆంటీ మీద చేస్తావరా నువ్వు? అరే నువ్వు విన్ను పట్టుకోరా నువ్వు తీసిపెట్టు. నీకు ఇష్టం కాదురా, దాంతో పని కాదు కానీ నువ్వు